హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజిటేబుల్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకోండి గ్యాస్ మీద. తర్వాత ఆనియన్స్ ఒక 2-3 తీసుకొని చక్కగా సన్నగా తరిగేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో చక్కగా వేపుకోవాలి. ఇది పక్కన రైస్ అండి. నేను ఆల్రెడీ నానబెట్టేసాను. 1 అవర్ అయిందనమాట. 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత అదే గిన్నెలో చక్కగా మళ్ళీ కొన్ని ఆనియన్స్, తర్వాత ఏమో పచ్చిమిరపకాయ చీలికలు, ఆ తర్వాత ఏమో సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. తర్వాత ఏమో మనకి బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలండి. ముందు నేను చాలా తక్కువగా చేస్తున్నాను అనమాట. స్పైసీనెస్ తక్కువ, అందుకే ఎక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు. లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకొని చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలండి. కలర్ కూడా మనకి చక్కగా చేంజ్ అవ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత రైస్ వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇది చక్కగా కలియబెట్టేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే రైస్ చప్పగా ఉంటుంది. ఇంకోండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకుంటే ఒక 15 మినిట్స్కి మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటే చక్కటి వేడి వేడి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ మసాలాలు కూడా తక్కువ వాడండి ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు వేసేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.